యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక స్టోరీ నరేట్ చేశారండి. అందులో విజువలైజేషన్కి మన బ్రెయిన్ ఎంత బాగా ఆడియో వీడియో ఎంత బాగా రికార్డ్ చేసుకుంటుంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్పెరిమెంట్ మీరు నా మీదే చేశారు. అండ్ వన్ మోర్ ఏంటంటే మీరైనా నేనైనా ఒకటే కదా, మన పబ్లిక్ చూపించాడు, మనం పబ్లిక్ లో ఒక భాగమే కదా. అవును మనం అదే పరిస్థితిలో ఉన్నాం. సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం. అందరి స్థాయికి ఎదగాలని. అవును సార్, అవును. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక లోతు అర్థమైంది ఏంటంటే, హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు ఒక నరేషన్ చేసేటప్పుడు ఏదైనా స్టోరీ కానివ్వండి, ఏదైనా విషయం కానీ చెప్పేటప్పుడు ఫోకస్డ్గా మనం దాని మీద ఆలోచించేటప్పుడు లాజిక్స్ ఎక్కడ వెతుక్కోరు. ఇదేంటి, ఇది ఇలా ఉందంటే అదేం చూడదు. విజువల్ పర్ఫెక్ట్గా వస్తుంది, మాట పర్ఫెక్ట్గా వింటాము, ఆడియో వీడియో రెండు సింక్ అవుతే దాని ప్రకారం వెళ్ళిపోతాము. అందులో అక్కడ లాజిక్స్ లేవు. ఫస్ట్ ఒకటే పాయింట్, రాజు కొడుకులు వేటకెళ్ళారు, అడవికి వెళ్తారు, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఇది ఇప్పటిదాకా మనకు ఐడియా రాలేదు. ఇన్ని సంవత్సరాల వయసులో కూడా మనకి ఏనాడు కూడా రాజు కొడుకులేంటి చేపలు పట్టడానికి వెళ్ళండి అనే ఆలోచన రాలేదు. ఇప్పటిదాకా వింటూ పోతున్నాం. ఇప్పటికి కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటే సరదాగా వింటుంటాం దాన్ని. అంటే మన ఆలోచన అనేది అక్కడ వాళ్ళు తీసేసి వాళ్ళ ఆలోచనని మన లోపల చూపించారు. అది క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఎలా దాన్ని బ్రేక్ చేశారు అని అంటే, మనం ఏదైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం పాత దాని మోడల్లోనే ఉన్నట్టు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండకూడదు. మనకు క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. ఇదేంటి, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. అప్పుడు మన విజువల్, మన లైఫ్, మన చేతిలో మనకు క్లారిటీ వస్తుంది, క్లియర్ విజన్ వస్తుంది. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 496వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి మన సబ్జెక్ట్లో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నమ్మండి పొందండి. నమ్మితే కానీ నువ్వు పొందలేవు ఏది కూడా. ఈ నమ్మకం మీద మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ సబ్జెక్టు అనే దాని మీద ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. దాని మీద మనం కొన్ని వందల ఫీడ్బ్యాక్లు ఇచ్చాం. ఒకటి రెండు కాదండి, వందల ఫీడ్బ్యాక్లు ఇచ్చాం. ఎన్నో వీడియోల ద్వారా కావచ్చు, క్లాస్లో కావచ్చు, ఎన్నో రకాలుగా మనం వందల ఫీడ్బ్యాక్లు ఇచ్చినాం. అయినా కొత్త వారికి ఎలా ఉంటుందంటే, ఒక కొత్త సబ్జెక్ట్ మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక శాస్త్రరీత్యా కానీ లేదంటే మనం ఎన్నో చదువుకొని ఉంటాం. ఒకప్పుడు మనకు డార్విన్ సిద్ధాంతం అనేది ఉండేది, ఓకేనా. అప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని ఎవరు నమ్మలేదు, ఎందుకంటే మనిషి నుంచి కోతి వస్తాడు అనే విషయాన్ని ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ లామర్కి వచ్చాడు. లామర్కి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అది తప్పని తెలిసాడు ఆయన, ఓకేనా. అంటే ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా కాలాన్ని బట్టి అలాంటివి మారుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ మారవు, అర్థమైందా. వర్షాకాలంలో వర్షం పడాల్సిందే, ఓకే. ఎండాకాలంలో ఎండ కొట్టాల్సిందే, చలికాలంలో చలి రావాల్సిందే. అది దానికి ఇంకో రూల్ లేదు దానికి, ఓకేనా. అది ప్రకృతి ధర్మం, మన సబ్జెక్టు విశ్వధర్మం. అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి మీకు కన్ఫ్యూజన్ లేదు. ఇది ఎప్పుడూ మారదు. విశ్వధర్మానుసారంగా నువ్వు ఏదైతే విజువలైజేషన్ చేస్తావో అది నువ్వు పొందుతావు, సింపుల్ అది. కాకపోతే దాన్ని నువ్వు నమ్మాలి. ఆ నమ్మడానికి ఏమవుతుందంటే అపనమ్మకంలో కొట్టుమిట్టాడుతూ చివరి దశకు వచ్చిన తర్వాత మీరు ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. మనం ఇన్ని విజువలైజేషన్స్ చూస్తున్నాం, మనం లేదంటే ఇన్ని వీడియోలు తిన్నాము, అలాగే ఎంతోమంది ఫీడ్బ్యాక్ విన్నాము. ఇప్పుడు మనమే ఒకసారి కూర్చుని ఆలోచిస్తే ఇది నిజమేనా అనే ఒక ఆలోచన ఎన్నోసార్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లోకి రాకముందు మనం ఒక కామన్ మ్యాన్ ఉన్నప్పుడు ఇది సబ్జెక్ట్ కరెక్టేనా కాదా అని ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక 10 మందిని అడిగి మీకు మీరు క్లారిటీ తీసుకొని అప్పుడు కానీ మీరు క్లాసుకు వెళ్ళలేని పరిస్థితి. ఒకప్పుడు మనం కూడా అలాగే చేస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్మినావో, నిజంగా ఇది ఉందని నమ్మి నువ్వు పాటించిన తర్వాత, నీకు ఎప్పుడైతే ఆ యొక్క ఎగ్జాంపుల్ అనేది మీకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతారంటే ఇతర నమ్మకాలతో పని లేకుండా నువ్వు దాంట్లోకి చొచ్చుకోవడం అనేది జరుగుతుంది. నమ్మకం అనేది ఎలా ఉంటుంది దాని మీద మనకు చాగంటి గారి ప్రవచనాల నుంచి వారికి క్షమాపణలు కోరుతూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన గారు చెప్పింది, నాకు అద్భుతంగా అనిపించింది. మన ప్రేక్షకుల కోసం అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పిల్లాడు ఉన్నాడు, అన్ని 0 మార్కులు వచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా పాపం బాగానే చదువుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, మాత్రం ఎప్పుడు 0 మార్కులు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అనుకోకుండా ఎవరో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసి నాకెందుకు ఇలా వస్తున్నాయి, నేనేం చేయాలన్నాడు. ఆయన అన్నాడు కదా, నువ్వు చదువుల తల్లి సరస్వతి ఉంది కదా, అమ్మవారికి పూజ చేయను, ఆయన అమ్మవారి కృపా కటాక్షాలు నీ పైన ఉంటాయి, అది చక్కగా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అన్నాడు. ఈ అబ్బాయి చాలా శ్రద్ధగా రోజు అవన్నీ స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్నానం చేసేసి అమ్మవారికి పూజ అయ్యని కార్యక్రమం అన్నీ చేసి స్కూల్కి వెళ్తున్నాడు. మళ్ళీ 0 వచ్చినాయి, మళ్ళీ ఫెయిల్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ బాధ అనిపించేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు, పెద్ద ఆయన దగ్గరికి. అయ్యగారు మళ్ళీ ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలంటే, అది కాదు ఇప్పుడు ఏం చేస్తావంటే గణపతిని మొక్కు, ఓకే, గణపతి పూజ చేసుకో, బ్రహ్మాండమైన విద్యలకి ఆయన్ని అధిపతి అని చెప్పేసి
ఏదో చెప్పాడు. ఈ పిల్లాడు మళ్ళీ అలాగే గణపతి చేస్తూ పోయాడు. చేస్తూ పోయిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ 0 వచ్చింది. ఆ తర్వాత ఇక వెళ్ళేసి చాలా బాధపడ్డాడు. మీరు అది చెప్పారు, అది చేశాను, ఇది చెప్పాను, ఇది చేశాను, నాకు ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి, నేను ఎలా పాస్ కావాలంటే నువ్వు రేపు రారా అన్నాడు. తెల్లారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను బాగా ఆలోచించాను. ఎందుకంటే విద్యలన్నిటికీ అధిష్టాన దేవత మనకి శివుడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా శివుడికి చేయి, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. సరే అని చెప్పేసి తెల్లారు లేసేసి బ్రహ్మాండంగా రెడీ అయిపోయినాడు. శివుడికి అభిషేకం చేశాడు. అయిపోయిన తర్వాత శివుడికి ధూపం వేశాడు ఆయన. ధూపం వేసి అలా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తుంటే టకి మనకు డౌట్ వచ్చింది అబ్బాయికి. ఏమనంటే ఆ ధూపం పక్కనున్న గణపతి సరస్వతి మీదకి వెళ్ళిపోతుంది. అది వీడికి ఎండమంటే కోపం వచ్చింది. మీరు నాకేమి ఇవ్వలేదు, అనవసరంగా నా ధూపాన్ని మీరు పీల్చుకుంటున్నారా అని చెప్పేసి 2 గుడ్డలు తీసుకొని ఆ సరస్వతి గణపతి గట్టిగా కట్టేశాడు. టకిమని వాళ్ళు ఇద్దరు వచ్చి నిల్చున్నారు అక్కడ. ఆశ్చర్యపోయినాడు పిల్లాడు. అదేంటి మీరు వచ్చారు? ఒరే, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉన్నా సరే మమ్మల్ని నువ్వు గుర్తించలేదు. ఈరోజు నీకు తెలియకుండానే ఆ ధూపం వాసన మేము పీల్చుకుంటున్నాం అని నిజంగా నమ్మి మాకు గుడ్డలు కట్టేసావు. అంటే మేము నిజంగా ఉన్నామని నమ్మావు కాబట్టి మేము వచ్చామన్నారు. కాబట్టి నీకు విద్యా సమ్మతులు అన్నీ చేస్తున్నాము అంటే నమ్మకం అనేది అలా ఉండాలి. అదే అంతకుముందు వాళ్ళకు పూజ చేస్తాడు, అక్కడ ఉండడనే నమ్మకం ఆ అబ్బాయికి లేదు. ఆ నమ్మకం ఎప్పుడైతే నీకు కలుగుతుందో నువ్వు కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి నువ్వు నమ్మనంత మటుకు ఏదైనా ఎలా వస్తుంది చెప్పండి. ఇది అవుతుందా కాదా, ఇది నిజమైనా కాదా ఊహించుకుంటే ఎలా వస్తుంది, కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది. ఎందుకంటే మనం దాదాపు 500 వీడియోలకు వచ్చినాం. 500 వీడియోలు వచ్చినాక కూడా ఇంకా నువ్వు అదే అనుమానం ఉంటే నువ్వు క్లాస్కి ఇంకా రావడానికి ఇంకెంత టైం పడుతుంది. ఆల్రెడీ 1 year నుంచి వీడియోలు చూస్తున్నాం, రావాలని అనుకుంటున్నావు. ఇంకా నువ్వు ఆ యొక్క ప్రశ్నపత్రంలోనే మిగిలిపోతే నీకు ఆన్సర్ ఎప్పుడు వస్తుంది. కాబట్టి నువ్వు సంపాదించాలి, నేను కూడా అందరిలాగా సంపాదించాలి, కూర్చుని దగ్గర సులభంగా డబ్బు సంపాదించాలి, బాగా నేను కూడా ధనవంతుని కావాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటే నా క్లాస్కి రండి. లేకపోతే వద్దు, అలాగే మీరు ఏం చేసుకుంటారో అది కంటిన్యూగా చేసుకోండి. ముందు నమ్మండి, నమ్మితే కానీ పొందలేము మన సబ్జెక్ట్లో. కాబట్టి ఊహించండి, నమ్మండి, పొందండి. మన సబ్జెక్ట్ యొక్క లక్ష్యం అది. ఇప్పటివరకు కొన్ని వేల జీవితాలు బాగుపడ్డాయి, అందరూ బాగా సంపాదిస్తున్నారు, ఒక స్థాయిలో ఉన్నారు. ఇంతకుముందు ఉన్న పరిస్థితులు మన ఇప్పుడు మాత్రం లేవు. కాబట్టి అందరికీ సబ్జెక్ట్ అనేది ఒక పాజిటివ్ అనేది జీవితంలో అలవాటు అయిపోయింది. నాకు పిల్లల విషయంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను, చాలా బాగా అనిపిస్తుంది. చక్కగా పిల్లలు డబ్బులు తీసి లెక్కెడుతున్నారు, ఆ వీడియోలు పెడతారు, నాకు ఫోటోలు పెడతారు. అది ఎంత బాగా అనిపిస్తుందంటే ఇంట్లో ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఎప్పుడన్నా అమ్మ నాన్న ఏదైనా ఒక మాట అనుకుంటే, ఏదైనా కోపం లేదని అంటే కూడా ఆ పిల్లలు ఏమంటే నాన్న నువ్వు నెగటివ్ మాట్లాడుతున్నావు, అలా మాట్లాడదు, పాజిటివ్ మాట్లాడాలి అంటే చిన్న పిల్లల నుంచి ఈ సబ్జెక్ట్ అనేది అర్థమైంది. పిల్లలు కూడా నమ్ముతున్నారు సబ్జెక్టు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందంటే ప్రతిదానికి అడిగేవాళ్ళు, వాళ్ళు అడగకుండానే తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు విజువలైజేషన్ చేసుకుంటున్నారు. ఏమో సార్ నాకు తెలీదు, నేను వెళ్ళాను, వెళ్ళగానే ఎందుకో సైకిల్ తీసుకోవాలని అనిపించింది, ఏమంటే దాన్ని బుక్ చేసేసి ఇంటికి పంపించమని చెప్పాను. ఇంటికి రాగానే మావాడు అంటున్నాడు ఈరోజు మా నాన్న సైకిల్ తీసుకొస్తాడు, నాకు కొనిస్తాడని నేను విజువలైజేషన్ చేశాను, అందుకని నాకు వచ్చేసింది. లేదంటే అమ్మాయి ఉంది, నాకు క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొని వస్తాడు మా నాన్నగారు అని చెప్పేసి నేను అప్పటి నుంచి అమ్మతో అంటున్నాను, నాన్న నువ్వు కరెక్ట్గా అదే తీసుకొని వచ్చు అంటే వాళ్ళకు పిల్లలకి ఇంకా ఎలాంటి కల్మషం ఉండదు, నమ్మడం తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి ఈ పిల్లలు కూడా అంత ఇదిగా తయారైపోయినారు. అందరూ అన్ని కోరికలు తీర్చుకుంటున్నారు, అందరూ బాగా ఖర్చు పెడుతున్నారు, అందరు హాయిగా ఎల్సాగా ఉన్నారు, బాగా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే, అంతకంటే మనం కోరుకునేది ఏం లేదు. ఇంకా 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 సంపాదించాలి. మీరు ఫస్ట్ నమ్మండి సబ్జెక్ట్ని, నమ్మి ఒక్కసారి మీరు క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఏందనేది మీకు క్లారిటీ వస్తుంది. దాంట్లో అప్పుడు మీరు ఎలా విజువలైజేషన్ చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారు, ఎలా సంపాదించుకుంటారు, ఎలా మీ అప్పులన్నీ తీర్చేస్తారు, ఇవన్నీ కూడా సబ్జెక్ట్లో ఉంటాయి. దాని ప్రకారం ఫాలో అయిపోండి. నేను గతంలో కూడా చెప్పాను, ఒక 6 నెలలు గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ నమ్మండి, తర్వాత పొందండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 years సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.